వెల్కమ్ టు నైన్ వైబ్స్. మనం ఏపీ రాజకీయాలు ఊపందుకున్నాయి. మనతో డివిఎస్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన అభిప్రాయాలు ఆంధ్ర రాజకీయాలపై ఎలా ఉన్నాయనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఆంధ్ర రాజకీయాలు ఏ మలుపు తీసుకునే అవకాశం ఉంది? కూటమి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? వైసీపీ పరిస్థితి ఏంటి? మరో 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్గా మారిందో గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూసాము. ఒకవైపేమో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తుతో వెళ్తున్నాయి. మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్తున్నాడు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ప్రజా తీర్పు రాబోతోంది. ప్రో జగన్, యాంటీ జగన్గా ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ చిల్లిపోయింది. అనుకూల ఓటు, వ్యతిరేక ఓటు, ఇది ప్రతి చోట ఉండేదే. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో పుట్టిన ఓటు బాధిత ఓటు. ఇది గతంలో ఎప్పుడు చూడలేదన్నమాట. ప్రభుత్వ బాధితులంతా ఇవాళ ఏకమవుతున్నారు. ఈ బాధిత ఓటు, కసిగా వేసే ఓటు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి యాంటీగా పడబోతోందన్నమాట. ఆయనలో కూడా ఓటమి భయం కనపడుతోంది. 4 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోతున్నాననే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. ప్రజల్లో కూడా అది ఒక ముద్ర పడుతోందన్నమాట. రాజ్దీప్ సర్దేశాయ్తో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జనవరిలో చెప్పాడు. సర్దేశాయ్ అడిగాడు, మీరు ఓడిపోతే ఏంటి మీ పరిస్థితి అంటే, నో రిగ్రెట్స్ అన్నాడు. నో రిగ్రెట్స్ అనే మాట ఆయన నోటెమ్మట వచ్చిందంటే అప్పటికే బెల్స్ మోగాయి అన్నమాట. ఇది డేంజర్ బెల్స్ జగన్మోహన్ రెడ్డి గమనించాడు కాబట్టే ఇక దింపుడు కల్లా ఆశతో వెళ్తున్నాడు. మరోవైపు చంద్రబాబుకేమో అదనపు బలాలు పెరిగాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నాడు, ఇప్పుడు ఎంత బలహీనపడ్డాడు. చంద్రబాబు అప్పుడెంత బలహీనంగా ఉన్నాడు, ఇప్పుడెంత బలపడ్డాడు అనేదే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి వరుసపెట్టి ఆయన స్టార్ క్యాంపెయినర్లందరినీ కోల్పోయాడు. 2019లో తల్లి ఒక స్టార్ క్యాంపెయినర్, ఇప్పుడు ఆమె లేదు, అమెరికా వెళ్ళిపోయింది. 2019లో జగన్మోహన్ రెడ్డికి చెల్లి ఒక స్టార్ క్యాంపెయినర్ షర్మిల. ఇప్పుడు అసలు ఆమె జగనన్నను ఓడించమని పిలిపిస్తోంది. 2 చెల్లెళ్ళు ఇవాళ అన్నపైన తిరగబడ్డారు. సునీత, షర్మిల కన్నీళ్లతో కొంగు చాచి అడుగుతున్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి హంతక పార్టీ అంటున్నారు. హంతకుడిని ఓడించమని పిలిపిస్తున్నారు. ఇవాళ చెల్లెళ్ళ తిరుగుబాటు. ఇప్పుడు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి లెఫ్ట్ తల్లుంది, రైటు చెల్లుంది. ఇప్పుడు 2 భుజాలు తెగిపోయాయి. జగమొండిగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజల ముందు ఉన్నాడు. ఆయన ఏదో బటన్లు నొక్కాను, నేను ఇన్నిసార్లు బటన్లు గెలిపిస్తాయనుకుంటే మనం చూసాం తెలంగాణలో ఈయనకన్నా ఎక్కువ బటన్లు నొక్కిన కేసీఆర్ పరిస్థితి ఏమైందో. దళిత బంధు ఇచ్చాడు, రైతు బంధు ఇచ్చాడు. అసలు నా మోడల్, తెలంగాణ మోడల్ దేశం మొత్తం అప్లై అవుతుంది అన్నాడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ చిత్తుగా ఓడిపోయిన పరిస్థితుల్లో సంక్షేమం ఓట్లు కురిపిస్తుందంటే అది ఒక్కటే వర్కౌట్ కాదు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం 2 కళ్ళతో వెళ్తేనే ప్రజలు గెలిపిస్తారు. అభివృద్ధిని కాల రాశాడు జగన్మోహన్ రెడ్డి. సేమ్ అక్కడ ఇక్కడ ఒకటే. ఏంటి? తెలంగాణలో ఏది జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు అదే జరగబోతుంది. ఇక్కడ కాళేశ్వరం కుంగిపోయింది. మేడిగడ్డ 3 పిల్లర్లు బెసిగిపోయిన పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ పునాదులే కదిలిపోయాయి అన్నమాట. సేమ్ ఎపిసోడ్ అక్కడ కూడా. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండ్ కుంగిపోయింది. కాళేశ్వరం కేసీఆర్ మెడకెట్ల జుట్టుకుందో, అతను ఎలా ఓటమి పాలు చేసిందో పోలవరం అక్కడ జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకుందన్నమాట. చంద్రబాబు హయాంలో పోలవరం 70% కంప్లీట్ చేశారని నిన్న కూడా నరేంద్ర మోడీ, నడ్డా, రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 5% కూడా జగన్మోహన్ రెడ్డి పోలవరం కంప్లీట్ చేయకపోవటం ఇవాళ అతనికి పెద్ద ప్రతిబంధకం అయిందనమాట. అదే కాదు, అతను ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒకే ఒక స్టార్ క్యాంపెయినర్ ఆయన భార్య. ఎవరు? భారతినే ఆమె నమ్ముకున్నాడు ఆయన. ఆమె ఇంటింటికి తిరుగుతుంటే అందరూ నిలదీస్తున్నారు. ఎక్కడ? సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో, పులివెందుల్లో వాళ్ళ సర్పంచ్ భర్తే ఆమెనే అడిగాడంటే, నువ్వన్నా చెప్పమ్మా జగన్మోహన్ రెడ్డికి పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి, ఆ ఫోటో తీసేయమని నువ్వు కూడా చెప్పమ్మా అనే మాట ఆమెకే వచ్చిందంటే ఇవాళ అక్కడ గుంతలు పడ్డ రోడ్లు,
ఎక్కడ పులివెందుల్లో. తులసిరెడ్డి చెప్తున్నాడు అసలు రోడ్లన్నీ కూడా గుంతల మయమైపోయే పులివెందులు అని. అంటే సొంత నియోజకవర్గమే అభివృద్ధి చేసుకోలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు. మరోవైపు చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు పెరిగిపోయారు, ఇతనికేమో కోల్పోయాడు, ఆయనేమో బెనిఫిట్ పొందిన పరిస్థితి కనపడుతోంది. ఏది, అతనికి కొడుకు అక్కరకు వచ్చాడు. ఏ కొడుకు లోకేష్ బాబునైతే వీళ్ళంతా అవహేళన చేశారో, ఎగతాళి చేశారో, అదే లోకేష్ బాబు ఇవాళ అక్కడ యువగళం అనే పాదయాత్ర చేసి భూస్థాపితమైంది అనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళా బతికిచ్చాడు, పునరుత్తేజం ఇచ్చాడు అనమాట. ఇవాళ తెలుగుదేశం హిస్టరీ కూడా మళ్ళా పునర్లిఖించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది, లోకేష్కి ముందు, లోకేష్ తర్వాతగా మారుతోంది. యువగళానికి ముందు, యువగళం తర్వాతగా భవిష్యత్తు తెలుగుదేశం మనం చూడాల్సి వస్తుంది అనమాట. అటు కొడుకు అక్కడికి వచ్చాడు, అతను ఒక స్టార్ క్యాంపెయినర్గా మారాడు. మరోవైపు అసలు భార్య 9,000 కిలోమీటర్లు భువనేశ్వరమ్మ మరి బస్సు యాత్ర చేసి నిజం గెలవాలంటారు. తన భర్తని 53 రోజులు జైల్లో పెట్టారు. ఏం నేరం చేశాడని ఆయన జైల్లో పెట్టారు. ఇంతమంది ఇన్ని వందల ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఇంతమంది ఐటీ నిపుణులు చేస్తే ఈ విధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తే నా భర్త నేరం చేశాడని 53 రోజులు జైల్లో పెట్టారంటూ నిజం గెలవాలని ఆయన భార్య భువనేశ్వరి ఇవాళ చంద్రబాబుకి అదనపు బలమైంది. అటు కోడలు బ్రాహ్మణి ఇంకో చోట ప్రచారం చేస్తుంది, ఎక్కడ మంగళగిరి మొత్తం తిరుగుతుంది. నందమూరి బాలకృష్ణ ఇంకో స్టార్ క్యాంపెయినర్. పవన్ కళ్యాణ్ ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్ అయిపోయాడు. ఏది, తెలుగుదేశం గెలవాలి, జనసేన గెలవాలంటూ. అటు మోడీ, రాజ్నాథ్ సింగ్, నడ్డా బలాలు ఎలా చంద్రబాబుకి పెరిగాయి, స్టార్ క్యాంపెయినర్లు ఆయనకి ఎలా యాడ్ అయ్యారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏమో కోల్పోయాడు, సొంత పార్టీలో కోల్పోయాడు. 42 మంది ఎమ్మెల్యేలు సీట్లు చించేశాడు, ఎగ్గొట్టాడు సీట్లు. ఇప్పుడు ఆ 42 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని శపిస్తున్న పరిస్థితి. వాళ్ళు పనిచేయరు ఆ పార్టీకి. 7 ఎంపీలు ఇవాళ ఆ పార్టీకి దూరమై తెలుగుదేశంలో చేరారు, జనసేనలో చేరారు. అంటే పార్టీలో కోల్పోయాడు, కుటుంబంలో కోల్పోయాడు. 2019లో అంత బలంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చిన తర్వాత ఇంత బలహీనపడటమే ట్రాజడీ అనమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని ఎంత అభివృద్ధి చేశాడు, సంక్షేమం ఎంత ఇచ్చాడు, చంద్రబాబు 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని ఎంత అభివృద్ధి చేశాడనేదే రేపటి మ్యాండేట్. ప్రజా తీర్పు దానిపైన రాబోతోంది. కేంద్రం నుంచి చంద్రబాబు ఏం రాబట్టాడు, కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం రాబట్టాడు అనే దానిపైనే రేపటి ప్రజా తీర్పు ఉంటుందన్నమాట. వైఫల్యాల సుడిగుండంలోనేమో జగన్మోహన్ రెడ్డి చిక్కుకున్నాడు, కొట్టుకుంటున్నాడు. ఒకవైపేమో కలిసి వచ్చినటువంటి బలాలతో చంద్రబాబు ఏమో రెట్టింపు బలం పుంజుకున్నటువంటి పరిస్థితుల్లో ఇంకో 3 రోజుల్లో ఎలక్షన్ వస్తుంది. ఈ 3 రోజుల్లో మరి ఇంకా ఏ హింస విధ్వంసాలకి మరి పాల్పడతారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ అంటేనే అరాచక ప్రదేశ్గా మారిన పరిస్థితుల్లో ఈ 3 రోజులు ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ నడిచిపోతే చాలనుకుంటున్నారు అక్కడ ప్రజలు.